చెప్పేశారు. దానివల్ల ఇబ్బంది లేదు, కానీ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుందేమో. యార్లగడ్డ వెంకటరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మీతో మాట్లాడదాం ఉన్న అధ్యక్ష. ఒక రూలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్వశ్చన్ అవర్ లైవ్లో ఎప్పటి నుంచి వెళ్తున్నా టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత గతంలో కూడా ఒకసారి ప్రస్తావించారు అధ్యక్ష. మంత్రులు అవును కాదు ఉత్పన్నం కాదని చెప్పేది సభలో వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఏదో పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ చూసే ఆడియన్కి టీవీ ఎవరైతే చూస్తారో వాళ్ళకి క్వశ్చన్ అర్థం కాదు అధ్యక్ష. అవును కాదు ఉత్పన్నం కాదంటే ఆడికి అది అర్థం కాని పరిస్థితిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతూ మీరు రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అలాగే జీరో ఫౌండెడ్ బై ఆర్యభట్ట ఇండియన్ జీరోని కనుక్కుంటే జీరో అవర్ను కూడా ఇండియన్ పార్లమెంటు కనుక్కున్న పరిస్థితి అధ్యక్ష. 1962 నుంచి జీరో అవర్ను పెట్టిన పరిస్థితి. ఆ జీరో అవర్లో మంత్రులు నోట్ చేసుకుంటారని గత సమావేశాలు చెప్పారు, కానీ నోట్ చేసుకుంటారు అధ్యక్ష. అలాగే రిప్లైలు కూడా ఏం రావట్లేదు అధ్యక్ష. దాని మీద కూడా కొంచెం రూలింగ్ ఇచ్చే అవకాశం ఉంటే పరిశీలించవస్తే కోరుతున్నాం. ఎందుకంటే విప్పులు క్వశ్చన్లు ఇవ్వలేని పరిస్థితి. మిగతా సభ్యులు కూడా ఎవరన్నా జీరో అవర్లు అడిగినా వాళ్ళకి రిప్లై రాకపోతే మా కాన్స్టిట్యున్సీ పైన అడిగింది అవుతుందో అవదో ఏదో ఏదర్ అవుతుందో లేదో చెప్పాల్సిన అవసరం అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాజధానిలో చాలామంది ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. ఈ రాష్ట్ర గీతం రాసిన శంకరాబాడు సుందరాచార్యకి కానీ, నేషనల్ సాంగ్ రాసిన వందే మాతరం రాసిన బంకించంద్ర చటర్జీ కానీ, జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్కి కానీ, జాతీయ పతాక రూపకర్త ఈ కృష్ణా జిల్లా వాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెంగళ వెంకయ్య గారికి కానీ వీళ్ళెవరికి సరైన గుర్తింపు రాదు అధ్యక్ష. భగత్ సింగ్ కానీ దారులు వేరైనా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ ఎవరు ఫైట్ చేసినా ఎజెండా ఒకటే అధ్యక్ష. వీళ్ళు ఎవరికి భారత ఆఖరికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ కూడా రాదు అధ్యక్ష. 1954లో పెట్టిన తర్వాత తమిళియన్స్కి చాలామందికి వచ్చింది కానీ తెలుగులకు రాలేదు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారికి మన కొనతల రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆయనకి ఈ జాతీయ పతాకాన్ని రూపొందించిన మహానుభావుడు పెంగళ వెంకయ్య గారికి భారత్కు వచ్చేటట్టుగా మీరు చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే రాజధానిలో ఏదైనా మంచి పార్కో ఏదైనా చెరువు చుట్టూతానో బ్యూటిఫికేషన్ దగ్గర భోగరాజు పట్టాభిషేకరావు ఏఐసిసి ప్రెసిడెంట్గా కేడీసీసీ బ్యాంక్ పెట్టినాడు, ఐదేవర కాళేశ్వర తొలి శాసనసభ స్పీకర్ విజయవాడ బ్యాంక్ పెట్టిన ఆయన, అలాగే మట్నూరు కృష్ణారావు ఆంధ్రపత్రిక పెట్టిన ఆయన, విశ్వనాథ సత్యనారాయణ కవిసారం, ఇట్లాంటి వాళ్ళ ప్రముఖులు కనీసం 30-40 మంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారో వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కనీసం వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. లాస్ట్, తెలుగు భాష మీద కూడా ఒక చట్టం చేయాలి అధ్యక్ష. అంబటి రాంబాబు గారు మాజీ మంత్రిగా పనిచేసి శాసనసభలో 1989లో ఒకసారి 2030 సంవత్సరాల తర్వాత 2019 మళ్ళీ కలిసి గౌరవ ముఖ్యమంత్రిని అకారణంగా అగౌరవంగా అట్లా దూషించి లైవ్లో వచ్చిన తర్వాత కూడా ఇక చట్టం చేయకపోతే ఈ శాసనసభ విట్నెస్ కాదు అధ్యక్ష. ప్రజా సమస్యలు పరిష్కృతకి సభం తప్ప చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15వ శాసనసభ అధికారంలో ఉన్నప్పుడు అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు మంత్రి పదవుల కోసం బుద్ధులు తిట్టారు అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా బండ బుద్ధులు తిడుతున్నారు అధ్యక్ష. దీని మీద చట్టం చేయకపోతే ఇది ఆగదు అధ్యక్ష. మన విట్నెస్ కాదు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని తెలుగు భాషకు పోయినసారి 10 కోట్లు కేటాయించిన ధన్యవాదాలే, కానీ తెలుగు భాషను కాపాడాలంటే ఈ బూతులను అరికట్టాల్సిన అవసరం. దీని మీద ప్రత్యేక చట్టం తేవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. కోలా లలిత్ కుమార్ గారు.